కాలేజ్ డేస్ చాలా మెమరబుల్. ఎందుకంటే మల్టీ కల్చరల్ ఫెస్ట్లు అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి నిజంగా మనం ఎక్కడున్నాము డిఫరెంట్ కల్చర్స్ అన్నీ తెలుసుకోవడానికి అండ్ ఆల్సో చాలా మెమరబుల్గా ఒక లైఫ్ టైంలో గుర్తుండిపోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ సో ఈస్ హ్యాపెనింగ్ విటోపియా 2024. హలో ఎవ్రీవన్, ఆల్ గుడ్, ఆల్ బ్రైట్ అండ్ కలర్ఫుల్. ఎలా జరుగుతుంది మీ ఫెస్ట్? బాగా జరుగుతుంది. సో అందరూ చాలా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు. ఏమైనా రీజన్ ఉందా దానికి? నథింగ్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ శారీస్, ట్రెడిషనల్ వేర్. అసలు వినడానికి ఎంత శ్రవణంగా హాయిగా ఉందో, ఇలా రావడం ఇష్టం అని చెప్తున్నారు. సో స్వీట్. సో నాకు ఒక పాయింట్ చెప్పండి, బికాజ్ మీరు అందరూ చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే చదువుకునే డేస్లో పాలిటిక్స్లోకి ఇంట్రెస్ట్ ఉండడం రైట్ ఆర్ రాంగ్? వాట్ యూ వుడ్ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఇట్స్ రాంగ్. రాంగ్ అమ్మ బాబోయ్. పర్లేదు, బీ వెరీ ఫ్రాంక్ అండ్ ఓపెన్ విత్ యువర్ ఒపీనియన్ సో దట్ వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్. ఇట్స్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు చదువుకోవాల్సింది, ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఉండాల్సింది కెరియర్. ఒకవేళ పాలిటిక్స్లో కానీ ఎంటర్ అయినామంటే ఇట్ విల్ రూన్ అవర్ కెరియర్. బికాస్ పాలిటిక్స్లో ఎదర్ వీ డోంట్ నో ఇట్ ఈస్ ఫ్రాంక్ ఆర్ నాట్. సో మన కెరియర్లో ఫోకస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ బెస్ట్. సో పాలిటిక్స్ అనేది నా దృష్టిలో ఇట్స్ రాంగ్. ఎందుకంటే చాలామంది పాలిటిక్స్ అనేది కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది అగెయిన్స్ట్ చేస్తారు. ఒకవేళ అగెయిన్స్ట్ చేశారంటే మన మీద ఫేక్ అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ చాలా వస్తాయి. కాబట్టి చదువుకునే టైంలో ఎందుకు వచ్చిన గొడవలు, మన దారిన మనం ప్రశాంతంగా చదువుకొని సెటిల్ అవ్వాలి, డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అన్నది ఒక రకంగా తను చెప్పేది కరెక్టే. బట్ అదర్వైజ్ మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరైనా మాట్లాడతారా ఈ టాపిక్ గురించి? ఎస్ ప్లీజ్. సో నా ఒపీనియన్ ఏంటంటే యాక్చువల్లీ పాలిటిక్స్ మీద కొంచెం అలా అవగాహన ఉండడం మంచిదే. ఎందుకంటే చదువు ఒకటే కాదు, మనం ఒక కాలేజ్లో మాత్రమే ఉండం, ప్రతి చోట ఉంటాము. సో ప్రతి చోట మనకి లైక్ ఎలా చెప్పేది, ఒక ఎడ్యుకేషన్తో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉండాలంటే లైక్ పాలిటిక్స్ మీద కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలి. డెఫినెట్గా మనం ఒక మంచి లీడర్ని చూస్ చేసుకోగలిగితేనే మనం ష్యూర్గా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా, హెల్త్ కేర్ పరంగా అయినా, ఇంకా మిగతా చాలా సెక్టార్స్ కూడా డెవలప్ అవ్వాలంటే మనకి ఈ ఓట్ హక్కు అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో చూసింగ్ ది రైట్ లీడర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్. అబ్సల్యూట్లీ. సో అవగాహన ఉండాలి స్టూడెంట్ ఏజ్లో అన్నది కూడా ఒక వెరీ గుడ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారా? మీరా? రైట్. అంటే మనకి ఇప్పటి నుంచే దాని మీద వ్యామోహం అలా ఉన్నట్టయితే, ఇప్పుడు మన పొలిటీషియన్స్ని చూసాం కాబట్టి వాళ్ళు చిన్న వయసులో ఇలా రోల్ మనకు తెలుస్తుంది. డైరెక్ట్ మనం రేపు పొద్దున పొలిటీషియన్కి వెళ్ళాలంటే మనకి ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద గోల్స్, మాకు ఇక్కడ చిన్న చిన్న ప్రెసిడెంట్ పోస్ట్ కానీ అలా క్లబ్ పోస్ట్ అలా ఉంటాయి. సో మనకి అర్థమవుతుంది అంటే ప్రజలు ఏం నీడ్ అలాగా, దాన్ని బట్టి మనం. సో యూత్ షుడ్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్ అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దానివల్ల లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అన్నది మీ ఒపీనియన్ టోటలీ. బట్ స్పాయిల్ అవ్వకుండా అవగాహన ఉంటూ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం వరకు రైట్ అంటారా? అది కూడా సపోర్ట్ చేయరా? ఐ విల్ సపోర్ట్ దట్. దానికి సపోర్ట్ చేస్తారు. ఊరుకునే బ్లైండ్గా వెళ్ళిపోయి యుద్ధాలు, గొడవలు, స్ట్రైకులు, క్లాసులు బంక్ కొట్టడాలు ఇలాంటివి వద్దు అని అంటారు. బట్ అదర్వైజ్ స్టూడెంట్స్ రోల్ ఇన్ పాలిటిక్స్ ఇస్ దేర్ ఇస్ వాట్ యూ గైస్ బిలీవ్. ఇంకెవరైనా మాట్లాడతారా? లైక్ పాలిటిక్స్లో లైక్ మనకి ఐడియా ఉండాలి. కంప్లీట్లీ రాంగ్ అని చెప్పలేం, కంప్లీట్లీ రైట్ అని చెప్పలేం. సో ఒకరిని సపోర్ట్ చేస్తూ ఉండకూడదు, ఒకరిని జడ్జ్ చేస్తూ ఉండకూడదు. లైక్ విల్ షుడ్ బి ఫ్రాంక్లీ లైక్ ఉండాలి మనకు కూడా. సో మొత్తం కంప్లీట్గా వెళ్ళమని చెప్పాను. స్టూడెంట్స్ ఫస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయాలి, దెన్ యూ షుడ్ గో ఇన్ టు ద పాలిటిక్స్. యా, సమ్ సెటిల్ అయ్యాక మేబీ సంథింగ్ లైక్ దాట్. బట్ స్టూడెంట్ ఏజ్ నుంచి ఒక అవగాహన పెంచుకోవడం రాజకీయాల మీద ఇట్ ఈస్ రైట్. దట్స్ వాట్ యూ వాంటెడ్ టు సే. యా, లవ్లీ. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎస్, సంబడి ఎల్స్ వుడ్ టాక్. ఎస్, యూత్ పాలిటిక్స్లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు హెల్తీ పాలిటిక్స్ చాలా కరువు అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. సో మనం కనుక చదువుకొని పాలిటిక్స్కి వెళ్ళామంటే కొంచెం డీసెన్సీ ఉంటుంది పాలిటిక్స్ మీద. మనకి ఈ ఏజ్లో ఉన్న కాబట్టి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తూ ఉంటాయి మన గురించి. అంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 200% కరెక్ట్, 200% కరెక్ట్. చదువుకునే టైంలో పాలిటిక్స్ మీద అవగాహన ఉండాలి. ఈక్వల్లీ డీసెంట్ పాలిటిక్స్ చేయాలి అంటే ఇప్పటి జనరేషన్ ఎవరైతే పాలిటిక్స్ బాగాలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఎంటర్ అయితే ప్రాబబ్లీ వీ కుడ్ గెట్ సమ్ డీసెన్సీ ఇంటూ పాలిటిక్స్ యాజ్ వెల్ ఇస్ వాట్ యూ హ్యావ్ సెడ్. రైట్. అయితే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాము సో దట్ మాకు అవగాహన ఉంటుంది అని అంటున్నారు కదా. మీ స్టూడెంట్స్గా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? మాకు ఇప్పుడు కాలేజ్కి రోడ్స్ సరిగ్గా లేవు కదా. లవ్లీ. రైట్. లైట్స్, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు కదా. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ క్వాలిటీ.
ఎవరు చెప్పండి చెప్పండి. ఐటీ కంపెనీస్ జాబ్స్. సో స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్పోర్ట్ చెప్పారు, రోడ్స్ చెప్పారు, ఫుడ్ అంటున్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చదువుకున్నాక ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం చేయాలి కదా, అర్థనారిక విద్య అంటారు. అంటే మనం చదువుకునేది 4 రూపాయలు సంపాదించి రేపు పొద్దున ఒక మంచి సెక్యూర్డ్ ఫ్యూచర్ కోసమే. కాబట్టి జాబ్ గ్యారంటీ, జాబ్ కావాలి అన్నది మెయిన్గా మీరు అందరూ చెప్తున్న పాయింట్. ఇంకేమైనా పాయింట్స్ డిడ్ వి మిస్? లవ్లీ. సో స్టూడెంట్స్ ఒపీనియన్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాబబుల్లీ ఈ ఒపీనియన్స్ని రేపటి రోజున విజువలైజ్ చేసి ఆ ప్రాబ్లం ఉన్న ప్లేస్లో కరెక్ట్గా దానికి ఒక సొల్యూషన్ పెట్టే నాయకుడు కనుక నిజంగా ఉండాలి, ఉన్నారు అని ఆశిస్తూ భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఫన్, ఎంజాయ్, బాయ్ బాయ్.